కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిన వాళ్ళకే మంత్రి పదవుల విషయంలో కొంచెం గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి. సో అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విషయంలో వాళ్ళు కొంచెం అసహనంగా కనిపించారు రేవంత్ రెడ్డి. ఆ అసహనానికి కారణం ఏంటని తెలీదు. ఈ 6 మినిస్టర్లు మేము ఇస్తున్నాం అని చెప్పి మీరే ఎలా డిసైడ్ చేస్తారు, లేదంటే మీరే ముహూర్తాలు పెట్టేస్తున్నారు, టీవీ ఛానల్స్ వాళ్ళే మీరే డేట్లు ఫిక్స్ చేస్తున్నారు, మీరే మంత్రి పదవులు ఫిక్స్ చేస్తున్నారు, అసలు మీకు ఎవరు చెప్పాడు మంత్రి పదవులు ఇస్తున్నాం అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గట్టిగానే వ్యాఖ్యానించారు ఆ ప్రెస్ మీట్లో. సో అదే క్రమంలో కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి, బీఫామ్తో గెలిచిన వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇక్కడ గట్టిగా చూసుకుంటే 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవులు ఖాళీగా లేవు, ఇంకొక 6 బర్తరఫ్ చేయొచ్చు, ఇంకొక 6 కొత్తగా క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. ఆ 6 ఎవరనేది ఐడెంటిఫై చేస్తుంది అధిష్టానం. ఎవరికి ఇస్తారనేది అధిష్టానం నిర్ణయం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సీనియర్ల పంచాయతీ, జూనియర్ల పంచాయతీ, టీడీపీ కాంగ్రెస్ పంచాయతీ, సీనియర్ కాంగ్రెస్ పంచాయతీ నడుస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు డిసిషన్ తీసుకునే పరిస్థితిలో లేరు. కాకపోతే చాలామంది సొంత వాళ్ళకే అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డబ్బే నడిపిస్తుంది, ఈ మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం అంతా డబ్బే నడిపిస్తుంది. పాత మినిస్టర్లు ఎలాగో గెలిచిన వెంటనే సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడు మినిస్టర్లు అన్నీ డబ్బు వ్యవహారం కంప్లీట్గా 100 కోట్లలో నడుస్తోంది. ఒక హోమ్ మినిస్టర్ స్థాయి మంత్రి పదవి దక్కాలంటే కేంద్రానికి 200 కోట్ల రూపాయల ముడుపులు దక్కాల్సి ఉంది. అంటే 200 కోట్ల రూపాయలకి పదవిని ఆఫర్ పెట్టారు అనేది అన్అఫీషియల్గా తెలుస్తుంది. ఇది అఫీషియల్ కాదు అని బయట టాక్ నడుస్తుంది. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో అధిష్టాన నిర్ణయమే ఇదంతా. పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం. పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం అంటే ఆల్రెడీ ఎస్సీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఓసీ వర్గానికి సీఎం హోదా ఉంది కాబట్టి ఇంకా మిగిలింది బీసీలకు సంబంధించి నాకు తెలిసి మధు యాష్కికే పిసిసి ప్రెసిడెంట్ కన్ఫర్మ్ కాబోతుంది. సో పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం అంటే ఇంకా బీసీలకు ఇవ్వబోతున్నారు. ముదిరాజులకు ఇస్తారనుకున్నారు ఒక క్రమంలో, కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్లోకి ఇంకో ఎస్సీ క్యాండిడేట్ని తీసుకుంటున్నారు కాబట్టి ఎస్సీలకు కూడా, అంటే అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకి కూడా పిసిసి ఇచ్చే పరిస్థితి లేదు. సో గడ్డం వినోద్ లాంటి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారనే ఊహాగానాలు వస్తున్న క్రమంలో సో ఇదే మంత్రి పదవికి సంబంధించి నిన్న ఒక స్పెక్యులేషన్ నడిచింది. ఆ స్పెక్యులేషన్ నిజమా అనేది చూడాలి. మంత్రి పదవి ఈయన ఇంకొక 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేయబోతున్నారు. మంత్రి పదవులు ఇంకొక 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేయబోతున్నారు. 6 నెలల పాటు పోస్ట్ పోన్ చేయడం ద్వారా ఇంకా పార్టీలో చేరికలు ఏదైనా ఉంటే ఆ చేరికల్ని ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే ఏదో ఒక మంత్రి పదవి ఆశించి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే పాత గవర్నమెంట్లో ఉన్న చాలా పెద్ద లీడర్స్, ఇప్పుడు దానం నాగేందర్ లాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. వస్తే అలాంటి వ్యక్తులు ఊరికే రారు, మినిస్టర్ పదవి ఆశ చూపిస్తేనో లేదంటే అలాంటి హామీలతోనైతేనే వస్తారు. అలాంటి పెద్ద లీడర్స్ ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మంత్రి పదవులు ఇంకొక 6 నెలల పాటు వాయిదా వేస్తే మంచిది. అప్పటి వరకు ఎవరి శాఖలు వాళ్లే మెయింటైన్ చేస్తే మంచిది అనే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది అధిష్టానానికి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు మంచివే. ఫిరాయింపులు తెలంగాణకే ప్రత్యేకం కాదు. ఎప్పుడు ఇక్కడ ఒకటి చూసుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. అంటే ఆల్రెడీ ఎస్సీకి ఇచ్చేశారు, ఎస్టీకి ఇచ్చారు, బీసీకి పీసీసీ చీఫ్ ఇస్తారనేది ఆల్మోస్ట్ డిసైడెడ్ అది. సో ఈ పరిస్థితుల్లో మహిళకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు మంచివే. అసలు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి తప్ప ఇంకా ఏ రాష్ట్రంలోనూ పీసీసీ చీఫ్ పదవులు మహిళలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. తెలంగాణలో కూడా ఈ రోజు వరకు మహిళలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. పీసీసీ చీఫ్ హోదా ఎవరికి ఇవ్వలేదు. ఫిరాయింపులు తెలంగాణకే ప్రత్యేకం కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ సంక్షేమ పథకాలు పేదల కోసమే. గతంలో రైతు బంధు పేరుతో సంపన్నులను ప్రజాధనం. మోడీ హయాంలోనూ 16 లక్షల కోట్ల మాఫీ. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది పరిస్థితి. అదానీ గ్రూప్ నాకు విద్యుత్ బాధ్యతలు. కుటుంబ సరఫరా బిల్లులు వసూలు పైలట్ ప్రాజెక్టుగా పాత బస్తీ. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. మరికొన్ని కంపెనీలతోనూ సర్కార్ చర్చలు. త్వరలో కీలక నిర్ణయం. అదానీ గ్రూప్ని బీజేపీ బినామీ అని చెప్పి తిరిగే కాంగ్రెస్, సోకాల్డ్ కాంగ్రెస్ పెద్ద మనుషులు ఎవరున్నారో మరి అదానీ గ్రూప్కి విద్యుత్ బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారు? ఇంకా వేరే ఏ కంపెనీస్ లేవా? మరి అదానీని పొట్టుబొట్టు తీడుతారు సెంటర్లో, మరి స్టేట్లోకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళతోనే మింగిల్ అవుతారు. అక్కడ ఆంధ్రలో కూడా రిలయన్స్ని తిడతారు, మళ్ళీ అదానీతో అంబానీతో మింగిలే తిరుగుతారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. అదానీ గ్రూప్నకు విద్యుత్ బాధ్యతలు. సో చూడాలి.